ధాన్యం కొనుగోళ్ల విషయంలో కలెక్టర్ల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న చిన్న విషయాలు కూడా మంత్రులే వచ్చి పరిష్కరించాలా అని ప్రశ్నించారు. కొంతమంది కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. రేపటి నుంచి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందేనని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు. హమాలీల కొరత, లారీల కొరత, గోదాంల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మిషన్ మోడ్లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ధాన్యం లోడ్ తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని చెప్పారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దన్నారు. ధాన్యం తరలింపులకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ ని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో గోడౌన్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ ని ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడి నుంచి గోడౌన్స్ కి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్ కి రిపోర్ట్ పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. కల్లాల దగ్గర ధాన్యం తడకుండా ఉండేందుకు అవసరమైన టార్పలీలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు సీఎం రేవంత్. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లాల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు సీఎం. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల.